లాస్ట్ క్లాస్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మెసేజ్ ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం దేని గురించి నేర్చుకుందాము అంటే సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అంటే సింక్రొనైజేషన్. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అనేది హై స్పీడ్ నెట్వర్క్ ద్వారా ఇంటర్ కనెక్ట్ చేస్తాం. అలా ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటామో నేర్చుకున్నాం. సో ఇలా హై స్పీడ్ ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసామో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారా ఏం చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్ యొక్క రీసోర్సెస్ ఏవైనా కావాలని అనుకుంటే వాటిని యాక్సెస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి? మనం ఏదైనా అంటే రీసోర్సెస్ని ఏవైతే సిస్టమ్స్ యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాయో ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని ఏవైతే సిస్టమ్స్ యాక్సెస్ చేయాలని అనుకుంటున్నాయో వాటన్నింటికి కూడా ఆ రీసోర్సెస్ అని కాస్త ఏం చేస్తాం? అలొకేట్ చేస్తాం. ఓకే, ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్ యొక్క రీసోర్స్ అని ఏవైతే ప్రాసెసెస్ యాక్సెస్ చేయాలని అనుకుంటున్నాయో వాటన్నింటికి ఆ రీసోర్సెస్ని కాస్త అలొకేట్ చేస్తాము అని అంటున్నాము. ఓకే, బట్ ఎప్పుడైతే ఒక రీసోర్స్ని మోర్ దెన్ వన్ ప్రాసెసెస్ అనేది యాక్సెస్ చేయాలి అని అనుకున్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క రీసోర్స్ని ఒక్కొక్క ప్రాసెస్ యాక్సెస్ చేయాలని అనుకుంటే వాటిని అలొకేట్ చేస్తాం, అక్కడ వరకు నో ప్రాబ్లం. బట్ ఒకే రీసోర్స్ని మోర్ దెన్ వన్ ప్రాసెసెస్ సేమ్ టైంలో యాక్సెస్ చేయాలని అనుకున్నాయి అనుకోండి, అప్పుడు జరిగే కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సింక్రొనైజేషన్. ఓకేనా? సో ఒక రీసోర్స్ని ఒక సిస్టమ్ దగ్గర ఒక పర్టికులర్ రీసోర్స్ని మోర్ దెన్ వన్ ప్రాసెసెస్ కనుక యాక్సెస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆ రీసోర్సెస్ని మనం ఆ మోర్ దెన్ వన్ ప్రాసెస్కి అలొకేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పే కాన్సెప్ట్నే సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, సో మనం రీసోర్సెస్నే కాదు యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనం ఏం చేస్తాం? ఒక సిస్టమ్ దగ్గర మనం ఏదైనా సంథింగ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అలా ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ దగ్గర ఏదైనా సమ్ ప్రాసెస్ అనేది అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తే అప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఆ ప్రాసెస్ని కాస్త సమ్ అదర్ సిస్టమ్కి మెసేజ్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం? ఇందుకే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఆ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ని కాస్త అదర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఆ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ని కాస్త అదర్ ఏ సిస్టంలో అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ సిస్టమ్కి మీరు ఈ సిస్టంలో ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టంలో సమ్ ఏదో ప్రాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా ఇక్కడే ఈ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ని కాస్త మీరు ఏమనుకుంటున్నారంటే అదర్ సిస్టంలో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఈ సిస్టంలో ఏ ప్రాసెస్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలని అదర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని డేటాని కూడా ఏం చేస్తాం? మనం ఈ సిస్టమ్కి అంటే ఏ సిస్టంలో అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటారో ఆ సిస్టమ్కి కాస్త ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు కూడా ఎలా జరుగుతుంది అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏ ట్రాన్స్ఫర్ ఏ డేటా ట్రాన్స్ఫర్ అయినా సరే ఓవరాల్గా అంతా కూడా మెసేజ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఓకే, సో ఈ మెసేజ్ ఫార్మాట్లో జరిగేటప్పుడు కూడా ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా మనం ఈ కాన్సెప్ట్లో సింక్రొనైజేషన్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఓకే కదా? సో ఓవరాల్గా సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుంది అంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టమ్ దగ్గర ఒక సిస్టంలో దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్ దగ్గర ఉన్న రీసోర్సెస్ని కావాలి అంటే కనుక మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా యాక్సెస్ చేసుకునేటప్పుడు అదర్ సిస్టంలో ఉన్న ఒకే రీసోర్స్ని మోర్ దెన్ వన్ ప్రాసెసెస్ అనేవి యాక్సెస్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రిసోర్స్ని అట్ ఏ టైంలో ఒక ప్రాసెస్కి అలొకేట్ చేయగలం. మరి అట్ ఏ టైం సేమ్ టైంలో మోర్ దెన్ వన్ ప్రాసెసెస్ సేమ్ రిసోర్స్ని యాక్సెస్ చేయాలని అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ గురించి చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సింక్రొనైజేషన్ కాన్సెప్ట్. అండ్ ఇంకా ఏంటి అంటే మనం ఏదైతే ఓన్లీ రీసోర్సెస్ యాక్సెస్ చేసుకోవడమే కాదు ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఆ సిస్టంలో ఉన్న ఆ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ని సమ్ అదర్ సిస్టమ్ దగ్గర కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్కి సంబంధించిన డేటాని దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ని కాస్త మనం మెసేజ్ ఫార్మాట్లో ఏ సిస్టమ్ దగ్గర అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటారో ఆ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ మెసేజ్ ట్రాన్స్మిషన్ కూడా ఎలా జరుగుతుంది అనేది అంతా కూడా ఈ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్లో మనకి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది ఏదైతే ఉందో అది ఒక సిస్టమ్ నుండి అదర్ సిస్టమ్కి ఎలా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మనకి కొన్ని టెర్మినాలజీస్ తెలియాలి. ఆ టెర్మినాలజీస్ ఏంటి అంటే సెండర్, రిసీవర్,
అండ్ సెకండ్ వన్ ఏంటంటే క్లయింట్ సర్వర్. ఓకేనా, ఇదొక సిస్టమ్ అన్నమాట, ఇదొక సిస్టమ్. మీరు ఏదైతే ఒక సిస్టమ్ని క్లయింట్ అనే టెర్మినాలజీతో ప్రొనౌన్స్ చేస్తున్నారో, క్లయింట్ అనే టెర్మినాలజీని మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు అదర్ సిస్టమ్తో మీరు దేంతో అయితే కమ్యూనికేట్ అవుతున్నారో ఆ కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్ని కాస్త ఎలా పిలవాలి అంటే సర్వర్ అని పిలవాలి. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ని సెండర్ అని ప్రొనౌన్స్ చేస్తున్నారో, మీరు అదర్ సిస్టమ్తో, ఈ సిస్టమ్తో అదర్ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మీరు కమ్యూనికేషన్ చేయాలనుకున్న సిస్టమ్ని సెండర్ అని పిలిస్తే, ఏ సిస్టమ్తో అయితే కమ్యూనికేట్ చేస్తున్నారో ఆ సిస్టమ్ని రిసీవర్ అన్నారు. సింపుల్గా ఒక సిస్టమ్ని క్లయింట్ అని అన్నామంటే దాంతో కమ్యూనికేషన్లో ఉన్నదాన్ని సర్వర్ అంటాం. ఒక సిస్టమ్ని సెండర్ అన్నామంటే దాంతో కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్ని రిసీవర్ అంటాం. ఎందుకు క్లయింట్ అంటే ఏంటి లేదా సెండర్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటంటే, నేనేం చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మీరు ఏదైతే ఒక ప్రాసెస్ని ఒక సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్కి సంబంధించిన సంథింగ్ ఇన్స్ట్రక్షన్స్ని కాస్త అదర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయవలసి వస్తే, మీరు ఏ ప్రాసెస్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటారో సమ్ అదర్ సిస్టంలో, ఈ ప్రాసెస్ని కాస్త మెసేజ్ ఫార్మాట్లో మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ మెసేజ్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, దానికి సంబంధించిన డేటాకి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తారు. ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు రిక్వెస్ట్ని, అంటే నాకు ఈ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా నువ్వు చెయ్యి అని మీరు చెప్తున్నారో ఆ సిస్టమ్ని ఏమని పిలుస్తాము అంటే క్లయింట్ అని పిలుస్తాం. ఓకే, ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్తుందో నాకు ఈ రీసోర్స్ కావాలి, లేదు అంటే నేను ఈ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాను, ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కాస్త నువ్వు చెయ్యి అని మీరు ఏ సిస్టమ్ నుంచి అయితే చెప్తున్నారో ఆ సిస్టమ్ని కాస్త క్లయింట్ అంటాం. మీరు ఏ ప్రాసెస్ అయితే నాకు ఈ ప్రాసెస్ని కాస్త ఎగ్జిక్యూట్ చెయ్యి అని మీరు పంపించిన రిక్వెస్ట్ని కాస్త ఏ సిస్టమ్ అయితే రిసీవ్ చేసుకుందో ఆ రిసీవ్ చేసుకున్న సిస్టమ్ని ఏమని పిలుస్తామంటే, అంటే రిసీవ్ చేసుకోవడమే కాదు, రిసీవ్ చేసుకొని ఆ ప్రాసెస్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి తిరిగి రిజల్ట్ పంపించే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే సర్వర్ అని పిలుస్తాం. ఓకే, మీరు రిక్వెస్ట్ పంపించిన సిస్టమ్ని కాస్త క్లయింట్ అని పిలుస్తాం. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి తిరిగి రిప్లై ఫామ్లో పంపించే సిస్టమ్ని కాస్త సర్వర్ అని పిలుస్తాం. సేమ్ టెర్మినాలజీ ఇన్ కేస్ మీరు సెండర్ అని పిలిస్తే కనుక క్లయింట్ అంటాం. ఓకే, ఆ క్లయింట్ ప్లేస్లో మీరు సెండర్ అన్న టెర్మినాలజీ కూడా వాడచ్చు. మనం క్లయింట్ అని ఏదైతే అన్నామో ఆ సిస్టమ్ని సెండర్ అని కూడా పిలవచ్చు. సో సెండర్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు రిక్వెస్ట్ని పంపిస్తున్నారో నాకు ఈ ప్రాసెస్ అనేది నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని మీరు ఏదైతే రిక్వెస్ట్ని పంపిస్తున్నారో ఆ సిస్టమ్ని కాస్త ఏమని పిలుస్తాం, సెండర్ అని పిలుస్తాం. ఈ రిక్వెస్ట్ని కాస్త యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి రిప్లై చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రిసీవర్ అంటాం. ఓకే, సో మెసేజ్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, లేదు సింక్రోనైజేషన్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకి 2 టెర్మినాలజీస్ తెలియాలి. అవేంటి అంటే క్లయింట్, సర్వర్. మీరు క్లయింట్ అనే టెర్మినాలజీ వాడితే దాంతో కమ్యూనికేషన్లో ఉన్న సిస్టమ్ని సర్వర్ అనే టెర్మినాలజీ యూజ్ చేయాలి. లేదు సెండర్ అంటే మీరు ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ పంపిస్తున్నారో ఆ సిస్టమ్ని సెండర్ అనే టెర్మినాలజీ యూజ్ చేస్తే కనుక దాంతో కమ్యూనికేషన్లో ఉన్న సిస్టమ్ని ఏమని పిలవాలి, రిసీవర్ అని పిలవాలి. సో ఏది క్లయింట్ ఆర్ సెండర్ అని అంటే కనుక మీరు ఏదైతే రిక్వెస్ట్ని పంపిస్తున్నారో ఒక సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ని క్లయింట్ ఆర్ సెండర్ అని పిలుస్తాం. ఓకే, ఈ రిక్వెస్ట్ని కాస్త యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని కాస్త ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి తిరిగి రిప్లై ఫామ్లో పంపించే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సర్వర్ లేదు అంటే రిసీవర్ అని పిలుస్తాం. ఓకే కదా, సో ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇంటికి మనం ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన సమ్ అదర్ ప్రాసెస్ని నేను సమ్ ప్రాసెస్ని సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తామని చెప్తున్నాను, ఈ రిక్వెస్ట్ని కాస్త ఏదైతే డేటా ఉందో దేనైతే ఏ ప్రాసెస్ని అయితే అది ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటుందో దాన్ని కాస్త ఆ ప్రాసెస్ని దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని మెసేజ్ ఫార్మాట్లో పంపిస్తుంది అంటాను. ఓకే ఓకే, ఇలా పంపించేటప్పుడు ఈ ప్రాసెస్ని ఒక ప్రాసెస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని అన్నప్పుడు అని పంపించేసిన తర్వాత ఈ సిస్టమ్ అనేది అదర్ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చెయ్యాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అట్ ది సేమ్ టైం ఇది ఈ సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ నుంచి ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఆ రిసీవర్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ అనేది ఏం చేయాలి అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ని అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి.
అర్థమవుతుంది కదా. సో ఒక సిస్టమ్ యొక్క ప్రాసెస్ అనే దాన్ని అదర్ సిస్టంలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఓకే, అయితే ఈ సిస్టమ్ నుంచి ఏ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ని అది సెండ్ చేసేసిన తర్వాత మనం ఏదైతే క్లయింట్ అని పిలుస్తున్నామో ఈ క్లయింట్ సిస్టమ్ అది పంపించేసింది. ఓకే, ఇక్కడ పంపించేసిన తర్వాత మరి తిరిగి రిప్లై రావాలి కదా. ఆ రిప్లై వచ్చే ఆ మీన్ వల్ల ఏదైతే ఉందో ఆ టైం ఏదైతే ఉందో విత్ ఇన్ ద టైం, ఆ టైంలో ఇది అదర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలా, లేదు అంటే ఆ రిక్వెస్ట్ ఆ ప్రాసెస్ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలా లేదా అనేది ఇది డిసైడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మేబీ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఐడియల్గా ఉంటుంది అన్న రూల్ లేదు. సమ్ అదర్ ప్రాసెస్లో వర్కింగ్లో బిజీగా ఉండొచ్చు. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుందో ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రిసీవ్ చేసుకునే రిక్వెస్ట్ని కాస్త కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసి తిరిగి అక్నాలెడ్జ్మెంట్ అనే దాన్ని క్లయింట్కి పంపేంత వరకు కూడా ఇది అదర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలా, లేదు అంటే కనుక నేను మీన్ వైల్లోనే అంటే ఆ ప్రాసెస్ని సగం ఇన్స్ట్రక్షన్స్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయకుండానే సమ్ అదర్ ప్రాసెస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా అనేది కూడా ఈ సర్వర్ సిస్టమ్ అనేది ఏం చేయాలి, డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది, నేను ఒక రిక్వెస్ట్ని కాస్త అంటే ఒక ప్రాసెస్ని కాస్త అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ దాన్ని కాస్త నేను రిక్వెస్ట్ ఫామ్లో ఏం చేస్తాను, పంపించేస్తున్నాను అని అనుకుంది. ఓకే, సో అలా పంపించినప్పుడు ఇక్కడ మనం ఏం డిసైడ్ చేయాలి, క్లయింట్ సిస్టమ్ ఏం డిసైడ్ చేయాలి, నేను ఏదైతే రిక్వెస్ట్ పంపించేస్తానో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నేను వెయిటింగ్ స్టేట్లో ఉండాలా, లేదు అంటే కనుక ఆ రిక్వెస్ట్ వచ్చే లోపల నేను సమ్ అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేసేసుకోవాలా అనేది ఇది డిసైడ్ చేసుకోవాలి. ఇక సర్వర్ సిస్టమ్ ఏం చేయాలి, ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ వచ్చేటప్పుడు ఇది మేబీ సమ్ అదర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్లో ఉండొచ్చు, లేదు ఈ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు సమ్ అదర్ ఇంకొక రిక్వెస్ట్ కూడా వచ్చి ఉండొచ్చు సమ్ అదర్ సిస్టమ్ నుంచి. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఏదైతే వచ్చిందో ఈ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో ఈ రిక్వెస్ట్ని నేను పూర్తిగా కంప్లీట్ చేసి రిప్లై పంపేంత వరకు కూడా సమ్ అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని నేను స్టార్ట్ చేయాలా, లేదు అంటే ఈ ఫస్ట్ సిస్టమ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని నేను కంప్లీట్గా ప్రాసెస్ చేయకుండానే అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ఈ సిస్టమ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 స్టేజెస్లో చెప్తాము. ఆ స్టేజెస్ ఏంటి అంటే బ్లాకింగ్ స్టేజ్ అండ్ సెకండ్ వన్ నాన్ బ్లాకింగ్ స్టేజ్. ఓకే, సో మనం ఒక సిస్టమ్ నుంచి అదర్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు అంటే క్లయింట్ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు క్లయింట్ ఏం డిసైడ్ చేసుకోవాలి, నేను ఏదైతే రిక్వెస్ట్ని పంపించానో ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని పంపించానో ఆ ప్రాసెస్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు నేను వెయిటింగ్ స్టేట్లో ఉండాలా, లేదు అంటే కనుక అదర్ ప్రాసెస్ని నేను వెయిటింగ్ స్టేట్లో ఉండకుండా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది. సో అదర్ ప్రాసెస్కి సంబంధించిన ఈ లోపల అదర్ ప్రాసెస్కి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలా అనేది ఇది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, నేను యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ చేసి దాని రిజల్ట్ని తిరిగి క్లయింట్కి పంపేంత వరకు కూడా నేను అదర్ ప్రాసెస్ సంబంధించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేయాలా, లేదు అంటే కనుక ఈ క్లయింట్ నుంచి తీసుకొని యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం. సెకండ్ వన్ ఏంటంటే మీన్ వైల్లో అంటే ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో నేను ఏది డిసైడ్ చేయాలి, ఈ 2 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టేజెస్ని మనం 2 స్టేట్స్లో చెప్తాము. ఆ 2 స్టేట్స్ ఏంటి అంటే బ్లాకింగ్ స్టేట్ ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే నాన్ బ్లాకింగ్ స్టేట్ ఒకటి. ఓకే, ఇక బ్లాకింగ్ స్టేట్ నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఏం చెప్తున్నాను, ఇలా క్లయింట్ సిస్టము సర్వర్ సిస్టము ఉంటాయి, ఇలా క్లయింట్ సర్వర్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయడానికి రిక్వెస్ట్ అనే దాన్ని పంపిస్తుంది. ఈ రిక్వెస్ట్ పంపించేటప్పుడు కూడా ఆ మెసేజ్ ఫార్మేట్లో ఏదైతే రిక్వెస్ట్ అనేది వెళ్తుందో ఆ మెసేజ్ ఫార్మేట్లో రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు అందులో ఏముంటాయి అంటే ఆ ప్రాసెస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ డేటా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని సర్వర్కి పంపిస్తుంది అంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ అనేది
సపోజ్ 1 2 3 4 ఇలా 4 ప్రాసెస్ని ఈ క్లయింట్ సిస్టంలో లైన్గా ఈ 4 ప్రాసెస్ ఉంటాయి. ఓకే, ఈ 4 ప్రాసెస్లో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసిందండి. సెకండ్ ప్రాసెస్ దాన్ని ఏం చేస్తుంది అంటే అదర్ సిస్టమ్ దగ్గర అది ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటుంది. అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నప్పుడు ఇది ఏం చేసిందంటే ఈ సెకండ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన డేటాని కాస్త ఏం చేసిందంటే సర్వర్కి పంపించింది. ఇప్పుడు క్లయింట్ సిస్టమ్ ఏం చేయాలి అంటే నాకు ఈ సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఇప్పుడు ఏమవ్వాలి, నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని అదర్ సిస్టమ్కి పంపించేసింది. ఆ యాక్సెప్ట్ చేసిన సిస్టమ్ కాస్త మనం ఏమని పిలిచాం, సర్వర్ అని పిలిచాం. సో ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఏదైతే అది తీసుకుందో ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ రిక్వెస్ట్ని కాస్త ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ని కాస్త దీనికి పంపించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఏదైతే రిజల్ట్ అనేది ఉందో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉంది అని అనుకోండి. ఓకే, ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఏదైతే అది ప్రాసెస్ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని రిక్వెస్ట్ ఫామ్లో పంపించిందో ఆ ప్రాసెస్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉండడం ఒక స్టేట్ అయితే, ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఎప్పుడైతే అది పంపించేసిందో ఓకే నేను పంపించేశాను, ఆ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వస్తుంది అని చెప్పి ఇది సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని కదా పంపించింది. దానికి సంబంధించిన రిజల్ట్ రాకుండానే దాని తర్వాత ఉన్న ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేయడం ఒకటి. ఓకే, సో ఏం చేస్తుంది అనమాట, సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయని ఏదైతే డేటాని ఇన్స్ట్రక్షన్స్ని రిక్వెస్ట్ ఫామ్లో పంపించిందో వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది తిరిగి ఎక్నాలెడ్జ్మెంట్ సర్వర్ నుంచి వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉంది అనుకోండి. దాన్ని ఏమని పిలుస్తామంటే బ్లాకింగ్ స్టేట్ అంట. అదవుతుంది కదా. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో దాని తర్వాత సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలా సమ్ అదర్ సిస్టమ్ దగ్గర మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి 2 స్టేట్స్ ఉంటాయి. ఏంటా స్టేట్స్ అంటే నేను ఏదైతే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయమని రిక్వెస్ట్ ఫామ్లో పంపించానో ఆ ప్రాసెస్ యొక్క రిజల్ట్ అనేది పూర్తిగా సర్వర్ ఎగ్జిక్యూట్ చేసి తిరిగి అక్నాలెడ్జ్మెంట్ పంపేంత వరకు కూడా ఈ క్లయింట్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉండడం అనేది ఒక స్టేట్. ఏదైతే వెయిటింగ్ స్టేట్లో ఉందో అది పంపించిన రిక్వెస్ట్ ఫామ్లో పంపించిన ఆ ప్రాసెస్ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు వెయిటింగ్ స్టేట్లో ఉంటే కనుక ఆ స్టేట్ని ఏమని పిలుస్తాము అంటే బ్లాకింగ్ స్టేట్ అంటాం. ఓకే, లేదు అంటే కనుక సెకండ్ ప్రాసెస్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయని రిక్వెస్ట్ అని పంపించేసింది. సో ఈ సర్వర్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసిందా లేదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందా, దాని ఎక్నాలెడ్జ్మెంట్ నాకు వచ్చిందా లేదా, ఇవన్నీ క్లయింట్ అనేది కన్సిడర్ చేయకుండా దాని తర్వాత ఉన్న ప్రాసెస్ని ఆటోమేటిక్గా కంటిన్యూ చేసేస్తుంది. అంటే సెకండ్ సిస్టమ్ యొక్క రిక్వెస్ట్ని పాస్ చేసేసిన వెంటనే అదర్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూషన్ చేయాల్సింది వాటిని కాస్త కన్సిడర్ చేస్తూ లైన్ బై లైన్ ఏం చేస్తుంది వాటి ఎగ్జిక్యూషన్ కాస్త కంటిన్యూ చేసేసుకుంటుంది. ఇలా జరిగితే కనుక దాన్ని నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటారు. అదవుతుంది కదా. సో సెకండ్ సిస్టమ్ సపోజ్ సెకండ్ ప్రాసెస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటుంది క్లయింట్ సిస్టమ్. సో ఈ క్లయింట్ సిస్టమ్ సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ని ఏ సిస్టమ్ దగ్గర అయితే ఎగ్జిక్యూషన్ చేయాలి అని రిక్వెస్ట్ పంపిస్తుందో ఆ సిస్టమ్ని కాస్త రిసీవ్ చేసుకున్న సిస్టమ్ కాస్త సర్వర్ అంటాము అని అన్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేసేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేంత వరకు అంటే సెకండ్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా సర్వర్ సిస్టమ్ దగ్గర కంప్లీట్ అయ్యి ఆ దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా ఇది ఎటువంటి అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని చేయకుండా వెయిటింగ్ స్టేట్లో ఉంటే, అంటే ఈ సెకండ్ ప్రాసెస్ యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అదర్ ప్రాసెస్ని దేన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాము అంటే బ్లాకింగ్ స్టేట్ అని పిలుస్తాం. లేదు ఇక సెకండ్ కేటగిరీ ఏంటి అంటే సెకండ్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని నేను పంపించేశాను, బట్ ఆ ప్రాసెస్ని సర్వర్ అనేది రిసీవ్ చేసుకుందా, దాన్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసిందా, దాని నుంచి నాకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిందా లేదా, ఇవన్నీ చూసుకోకుండా నాకు తర్వాత ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ని పంపించేశానో దాని తర్వాత ఉన్న ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని నేను స్టార్ట్ చేసేస్తాను. ఇది సెకండ్ స్టేజ్. ఈ తర్వాత రిక్వెస్ట్ పంపించేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూషన్ కనుక స్టార్ట్ చేసేస్తే దాన్ని కంటిన్యూ చేసేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటారు. ఇదంతా కూడా క్లయింట్ దగ్గర చెప్తున్నాను. సేమ్ మెథడాలజీ సర్వర్కి కూడా అప్లై అవుతుంది. సర్వర్ ఏంటన్నమాట, ఇప్పుడు ఎప్పుడైతే మనకి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో ఓకే, క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ని కాస్త ఇది యాక్సెప్ట్ చేసి
ఆ రిక్వెస్ట్ ఏదైతే క్లయింట్ నుంచి డేటా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి నువ్వు ఎగ్జిక్యూట్ చేయని పంపించిందో వాటిని యాక్సెప్ట్ చేసిన దానికి సంబంధించిన రిజల్ట్ అంతా పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా బ్లాకింగ్ వెయిటింగ్ స్టేట్లో పెట్టింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామంటే సేమ్ ఇక్కడ ఎలా అయితే బ్లాకింగ్ స్టేట్ అంటామో సర్వర్ సైడ్ కూడా బ్లాకింగ్ స్టేట్ అంటాం. ఓకే, అలా కాకుండా ఒక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది, దాని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ జరిగింది, ఇలా ఆఫ్ జరగగానే నెక్స్ట్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ సంబంధించిన అంటే ఇంకొక ప్రాసెస్ సంబంధించిన రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండానే ఇంకొక ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అది యాక్సెప్ట్ చేసింది అనుకోండి సమ్ అదర్ సిస్టమ్ నుంచి, దీన్ని ఏమని పిలుస్తామంటే నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అనుకుంటున్నామో ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు మనకి 2 స్టేట్స్ ఉంటాయి బ్లాకింగ్స్. అంటే ఎక్కడ క్లయింట్ సిస్టమ్కి సర్వర్ సిస్టమ్కి మధ్యలో 2 స్టేట్స్ ఉంటాయి. ఏంటవి? బ్లాకింగ్ స్టేట్, నాన్ బ్లాకింగ్ స్టేట్. సో ఈ బ్లాకింగ్ స్టేట్, నాన్ బ్లాకింగ్ స్టేట్ అని ఏవైతే చెప్పుకుంటామో ఆ రెండు కూడా బోత్ క్లయింట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతాయి, సర్వర్ సైడ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సో క్లయింట్ సైడ్ ఎగ్జిస్ట్ అయ్యాయి, సర్వర్ సైడ్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బ్లాకింగ్ స్టేట్ అని దేన్ని అంటున్నాము అంటే ఒక సర్వర్ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అది వెయిటింగ్ స్టేట్లో ఉండి అదర్ ప్రాసెస్ని ఏది ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటే దాన్ని బ్లాకింగ్ స్టేట్ అంటాం. అలా కాకుండా ఒక రిక్వెస్ట్ని పంపించేసి తిరిగి దానికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది అని చెప్పి అది వెయిట్ చేయకుండా దానికి అదర్ ప్రాసెస్ ఏమైతే వెయిటింగ్లో కంటిన్యూషన్లో ఉన్నాయో వాటన్నింటినీ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటాం. ఇలాంటి బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అనేవి బోత్ సైడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవేంటవి? క్లయింట్ సైడ్ కూడా సర్వర్ సైడ్ కూడా. ఓకే, సో ఏదే క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ బోత్ సైడ్స్ కూడా బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ స్టేట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పుకుంటున్నాము. క్లయింట్ సైడ్ కనుక బ్లాకింగ్ స్టేట్ ఉంటే కనుక దాన్ని క్లయింట్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటారు. క్లయింట్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటారు. ఓకేనా, ఎప్పుడు మన క్లయింట్ సైడ్ కనుక ఎగ్జిస్ట్ అయింది, క్లయింట్ సైడ్ ఎగ్జిస్ట్ అయిందంటే మీనింగ్ ఏంటన్నమాట, ఇదిగోండి క్లయింట్ సిస్టమ్, ఇదిగోండి సర్వర్ సిస్టమ్. క్లయింట్ సిస్టమ్ దగ్గర ఇలా 4 ప్రాసెసెస్ ఉన్నాయి. ఇందులో సెకండ్ ప్రాసెస్ని అది సర్వర్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ ఫామ్లో పంపించింది. ఓకే, సో ఈ సెకండ్ సిస్టమ్ నుంచి ఏదైతే రిక్వెస్ట్ ఫామ్ని పంపించిందో దీన్ని కాస్త సర్వర్ యాక్సెప్ట్ చేసి తిరిగి దానికి సంబంధించిన రిజల్ట్ అక్నాలెడ్జ్మెంట్ని పంపేంత వరకు కూడా అదర్ ఏ సిస్టమ్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేయకుండా వెయిటింగ్ స్టేట్లో ఉండిపోతుంది. ఈ టైం అంతా కూడా ఏ టైము అది రిజల్ట్ని తిరిగి రిప్లై ఫామ్లో పంపించేంత వరకు కూడా ఇది ఏం చేస్తుంది? వెయిటింగ్ స్టేట్లో ఉండిపోతుంది. ఇలా ఉంటే కనుక ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? క్లయింట్ దగ్గర జరిగింది. సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అని పిలుస్తాం. ఓకే, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే సెకండ్ సిస్టమ్ని అది ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుందో సో ఆ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ని కాస్త సర్వర్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఈ సర్వర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ని సర్వర్ సిస్టమ్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఇలా ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే దానికి సంబంధిత ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అనేది సర్వర్కి వచ్చింది అనుకోండి, వేరే సిస్టమ్ నుంచి సంబంధిత ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది సర్వర్కి వచ్చింది. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కంప్లీట్ చేసేంత వరకు కూడా అదర్ సిస్టమ్ నుంచి వచ్చిన ఆ ప్రాసెస్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే సర్వర్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటారు. సర్వర్ బ్లాకింగ్ ప్రిమిటివ్, సర్వర్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటారు. అర్థమవుతుంది కదా? సో మనకి బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ 2 స్టేట్స్ ఉంటాయి. అవి బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ఏవైతే 2 స్టేట్స్ ఉన్నాయో అవి బోత్ సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ రెండు దగ్గర కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం. ఏదైతే క్లయింట్ దగ్గర బ్లాకింగ్ స్టేట్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని క్లయింట్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటారు. ఎప్పుడైతే క్లయింట్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఎగ్జిస్ట్ అయిందో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ అది సర్వర్కి పంపించగానే దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉంటే, ఏది క్లయింట్ వెయిటింగ్ స్టేట్లో ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అని పిలుస్తాం. సేమ్ సర్వర్ సైడ్ ఏం చేస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ అది యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు అదర్ సిస్టమ్ నుంచి కూడా దానికి అదర్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది వస్తే కనుక ఆ అదర్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ అది యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేసే ముందు ఈ ఫస్ట్ ఎగ్జిక్యూషన్లో ఉన్న ఆ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ అదర్ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సర్వర్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఓకే, సో ఏదైతే ఒక రిక్వెస్ట్ని సెండ్ చేసినప్పుడు క్లయింట్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుందో దాన్ని క్లయింట్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అని చెప్పుకుంటున్నామో, లేదు అంటే సర్వర్ సైడ్ ఏదైతే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందో ఆ రిక్వెస్ట్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయకుండా బ్లాక్ చేస్తుందో దాన్ని సర్వర్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటున్నామో. ఈ బోత్ సైడ్స్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే దీన్నే ఏమని పిలుస్తాం అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాము అంటే సింక్రోనియస్ అని పిలుస్తాం. అంటే ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రోనియస్ అంటాం. ఓకే, సో ఈ సింక్రోనియస్నే మనం ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ సింక్రోనియస్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, సింక్రోనియస్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే బోత్ సైడ్స్ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉంటే దాన్ని ఏమని పిలుస్తామని చెప్తున్నాను నేను. బోత్ సైడ్స్ బ్లాకింగ్ అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక క్లయింట్ సైడ్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయింది అండ్ సర్వర్ సైడ్ కూడా బ్లాకింగ్ సిస్టమ్ ప్రిమిటివ్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింక్రోనియస్ మెథడ్ అని పిలుస్తాము. ఓకే, ఈ బ్లాకింగ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాని యొక్క ప్రాసెస్ అనేది ఉంది కదా, దాని యొక్క ప్రాసెస్ అనేది మీనింగ్ ఏంటి, సెకండ్ ప్రాసెస్ యొక్క దీనికి సంబంధించిన రిక్వెస్ట్ నేను పంపించాను, దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నేను వెయిటింగ్ స్టేట్లోనే ఉంటాను తప్ప వేరే అదర్ ప్రాసెస్ నేను యాక్సెప్ట్ చేయను అని ఇది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ కూడా ఒక రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యి నేను అక్నాలెడ్జ్మెంట్ పంపేంత వరకు కూడా అదర్ ప్రాసెస్కి సంబంధించిన ఎటువంటి ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చేయను. సో ఆ విధంగా ఇదేం చేస్తుంది, అదర్ ప్రాసెస్ సంబంధించిన ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనే దాన్ని బ్లాక్ చేస్తుంది. ఇలా ఉంటే కనుక బోత్ సైడ్స్ బ్లాకింగ్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింక్రోనియస్ అంటాము. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది రిజల్ట్ వచ్చేంత వరకు ఇది వెయిటింగ్ స్టేట్లో ఉండడం, ఇది యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ని కాస్త కంప్లీట్ చేసేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ని ఏం చేస్తుంది వెయిటింగ్ స్టేట్లో పెట్టడం. ఈ సిస్టమ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్నే సింక్రోనైజేషన్ అంటాం. ఓకేనా, బోత్ సైడ్స్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని సింక్రోనియస్ అంటాం. ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే సింక్రోనైజేషన్ అంటాం. ఓకే, ఎందుకు సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, బోత్ సైడ్స్ కూడా ఒక వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ వర్క్ని యాక్సెప్ట్ చేయకుండా అది వెయిటింగ్ స్టేట్లో వెయిట్ చేస్తూ ఉంటే కనుక అటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రోనైజేషన్ అంటాం. ఓకే, మరి సింక్రోనైజేషన్ అంటే ఏదైతే బోత్ సిస్టమ్స్ ఉన్నాయో వాటి వర్క్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే ఒక ప్రాసెస్ యొక్క వర్క్ కంప్లీట్గా పూర్తి అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ యొక్క వర్క్ అనేది యాక్సెప్ట్ చేయకుండా బ్లాకింగ్ స్టేట్లో పెడితే దాన్నే బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఈ మెథడాలజీ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సింక్రోనైజేషన్ అంటాం అని చెప్పుకుంటాం. సో ఇక ఈ స్టేజెస్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఏంటవి, బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్. బ్లాకింగ్ కూడా బోత్ క్లయింట్ సర్వర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి, నాన్ బ్లాకింగ్ కూడా బోత్ క్లయింట్ సర్వర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి. సో అంటే బ్లాకింగ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం, సింక్రోనైజేషన్ అంటాం. మరి నాన్ బ్లాకింగ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఎసిన్క్రోనస్ అంటాం. ఓకేనా, బ్లాకింగ్ అయితే ఏమని పిలిచాం, సింక్రోనస్ అన్నాం, అంటే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కాస్త సింక్రోనైజేషన్ అన్నాం. మరి బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ కనుక ఉంటే కనుక మనకి 2 స్టేట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం, బ్లాకింగ్ స్టేట్, నాన్ బ్లాకింగ్ స్టేట్. బ్లాకింగ్ స్టేట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. బ్లాకింగ్ స్టేట్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని క్లయింట్ పంపించిన తర్వాత ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకుండా వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్. అట్ ది సేమ్ టైం సర్వర్ ఏం చేస్తుంది అంటే ఒక రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసి తిరిగి అక్నాలెడ్జ్మెంట్ పంపేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేయకుండా బ్లాకింగ్లో పెడుతుంది. ఇది సర్వర్ సైడ్ బ్లాకింగ్ ప్రిమిటివ్. ఈ బోత్ సైడ్స్ బ్లాకింగ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సింక్రోనైజేషన్ ప్రాసెస్ అంటాము అని చెప్పుకుంటాం. సో బోత్ సైడ్స్ బ్లాకింగ్లో ఉంటే సింక్రోనైజేషన్ అని ఎప్పుడైతే చెప్పుకుంటామో, బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ స్టేట్ అనేది కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఎసిన్క్రోనస్ అంటాం. ఓకేనా, సో దాన్ని ఏమని పిలుస్తాం, ఎసిన్క్రోనస్. అంటే ఏంటనమాట, బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ స్టేట్లో ఉండడం అంటే ఏంటి, బ్లాకింగ్ అంటే ఒక రిక్వెస్ట్ని పంపించిన తర్వాత, ఒక ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని పంపించిన తర్వాత
దాని యొక్క రిజల్ట్ నాకు వచ్చేంత వరకు కూడా నేను ఇంకా ఏ వర్క్ చేయను, ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది క్లయింట్ సైడ్ అయితే క్లయింట్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. సర్వర్ సైడ్ అయితే ఏమవుతుంది, సర్వర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను వేరే అదర్ ప్రాసెస్ యొక్క రిజల్ట్ని దేన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయను. అది సర్వర్ సైడ్ కాబట్టి సర్వర్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. అలా కాకుండా ఇది ఒక రిక్వెస్ట్ని కాస్త పంపించేసింది, ఈ సెకండ్ ప్రాసెస్ యొక్క సంబంధించిన ఎగ్జిక్యూషన్ని నువ్వు కంప్లీట్ చెయ్యి అని చెప్పి రిక్వెస్ట్ ఫామ్లో దానికి సంబంధించిన డేటాని ఇన్స్ట్రక్షన్ని పంపించేసింది. ఎప్పుడైతే రిక్వెస్ట్ని డేటాని మెసేజ్ ఫామ్లో పంపించేసిందో ఇక రిమైనింగ్ నాకు సర్వర్ నుంచి రిజల్ట్ వచ్చిందా, సర్వర్ అనేది నేను పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందా లేదా, అది ఎగ్జిక్యూషన్ చేస్తుందా లేదా, ఆ ఎగ్జిక్యూట్ చేసిన సంబంధించిన ఆ రిజల్ట్ అనేది నాకు తిరిగి పంపిస్తుందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపించేసిందో దాని తర్వాత నా ప్రాసెసెస్ అనేది కంటిన్యూ చేసేస్తుంది. ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఓకేనా, ఏమని పిలుస్తాం, క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్. క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఎప్పుడు ఇది క్లయింట్ సైడ్ జరుగుతుంది కాబట్టి, క్లయింట్ సైడ్ కేవలం రిక్వెస్టే కాబట్టి ఏం చేస్తుంది, అది రిక్వెస్ట్ పంపించేసుకుంటుంది, నాకు ఈ ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్స్ అన్ని నువ్వు కంప్లీట్ చేయని. నెక్స్ట్ ఏం చేస్తుంది, దాని తర్వాత ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జిక్యూషన్ అది కంటిన్యూ చేసేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తూ ఉంటాను, క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఇప్పుడు అట్ ది సేమ్ టైం అదే విధంగా సర్వర్ అనేది ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూషన్ని అది కంప్లీట్ చేస్తూ ఉండగానే, అంటే దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. బట్ పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అదేం చేసిందంటే అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ అనేది దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది అది స్టార్ట్ చేసేసింది. ఓకే, ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది, ఆ రిక్వెస్ట్ని కాస్త ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ ఎగ్జిక్యూట్ చేసిన దానికి సంబంధించిన రిజల్ట్ కాస్త పూర్తిగా అంటే దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ కంప్లీట్ అవ్వకుండానే దాని క్లయింట్కి పంపించకుండానే అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దాని ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేసేసింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాము అంటే సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్. ఓకే, సో ఎలా అయితే క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ బ్లాకింగ్స్ అనేవి బ్లాకింగ్ ప్రిమిటివ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయో సేమ్ అదే విధంగా క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, మరి క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఎగ్జిస్ట్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రాసెస్ యొక్క రిజల్ట్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేసిన తర్వాత ఇక దానికి సంబంధించిన దానికి సంబంధించిన రిక్వెస్ట్ని అది యాక్సెప్ట్ చేసిందా లేదా, దానికి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ నాకు పంపుతుందా లేదా, ఇవేవి చూడకుండా నెక్స్ట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది. దీన్ని క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. అట్ ది సేమ్ టైం సర్వర్ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దాని ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేసింది అనుకోండి, దీన్ని సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఓవరాల్గా ఈ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ ఏమని పిలుస్తాము అంటే ఎసింక్రోనస్ అంటాం. ఓకేనా, సో సింక్రోనైజేషన్ సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే బోత్ సైడ్స్ కనుక బ్లాకింగ్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని సింక్రోనైజేషన్ అంటాం. అలా కాకుండా బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఎసింక్రోనైజేషన్ అంటాం. బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయింది అంటే క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని క్లయింట్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయితే కనుక దాన్ని సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే నాన్ బ్లాకింగ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయో దాన్ని ఏమని పిలుస్తాం, ఎసింక్రోనైజేషన్ అని పిలుస్తాం. బోత్ సైడ్స్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రోనైజేషన్ అంటాం. ఓకే, సో ఓకే, నేను ఏదైతే బ్లాకింగ్ అని అంటున్నానో ఆ బ్లాకింగ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ని పంపిస్తాము, ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సర్వర్ నుంచి వచ్చేంత వరకు కూడా ఏ వర్క్ చేయకుండా ఐడియల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏముండదు. అట్ ది సేమ్ టైం ఇది ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి రిజల్ట్ను పంపించదు. కాబట్టి ఇక్కడ మనకి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏదైతే క్లయింట్ రిక్వెస్ట్ని పంపించేసిందో క్లయింట్ రిక్వెస్ట్ని పంపించేసిన తర్వాత దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నాకు వస్తుందా లేదా అనేది చూడకుండా నెక్స్ట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటున్నాను. ఓకే,
రిక్వెస్టే కాబట్టి పంపించేసింది, నెక్స్ట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది. మరి సర్వర్ సైడ్ ఈ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేసి దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది నాన్ బ్లాకింగ్గా అని చెప్తున్నాను. మరి అదర్ ఒక ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ని అది యాక్సెప్ట్ చేసి దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది అంటే ముందు ప్రాసెస్కి సంబంధించిన ఆ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఏదో ఒక ప్లేస్లో పెట్టాలిగా. అట్ ది సేమ్ టైం ఇది ఏదైతే సెకండ్ ప్రాసెస్ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పేసిందో ఆ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పేసిన తర్వాత నాన్ బ్లాకింగ్లో దానికి సంబంధించిన రిజల్ట్ ఎక్నాలజ్మెంట్ గురించి పట్టించుకోకుండా థర్డ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, మరి తిరిగి ఈ సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన రిజల్ట్ అనేది సర్వర్ నుంచి అంటే సర్వర్ నుంచి తిరిగి ఎక్నాలజ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్నాలజ్మెంట్ అనేది సెకండ్ ప్రాసెస్ సంబంధించిన ఆ రిజల్ట్ అనేది కూడా ఇది ఐడెంటిఫై చేయాలి కదా. అంటే ఆ రిజల్ట్ సంబంధించిన ఆ సెకండ్ ప్రాసెస్ సంబంధించిన రిజల్ట్ కూడా మనం ఎక్కడో ఒక ప్లేస్లో ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసే ఆ ఏదైతే ఉందో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే బఫర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో బ్లాకింగ్లో బోత్ సైడ్స్ బ్లాక్ చేసేస్తుంది, దాని వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వెల్ అండ్ గుడ్, అక్కడ మనకి ఏ ప్రాబ్లం రాదు. మరి ఎసిన్క్రోనస్లో ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేస్తుంది అని ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆ ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో దాని స్టేటస్ని కాస్త ప్లేస్ చేయడానికి మనకు ఒక మెమరీ ఏరియా అనేది కావాలి. అటువంటి మెమరీ ఏరియాని ఏమని పిలుస్తామంటే బఫర్ అని పిలుస్తాం. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ అనమాట. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీలో మనం ఈ బఫర్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ వన్ స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ. ఈ మెమరీలో మనం ఏం చేస్తాము అంటే ఏదైతే మీరు నాన్ బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ యూజ్ చేస్తున్నారో ఆ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ యూజ్ చేసినప్పుడు ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేస్తున్నామో అప్పుడు మీరు ముందు ప్రాసెస్ యొక్క స్టేటస్ అనే దాన్ని ఒక ప్లేస్లో ప్లేస్ చేస్తారు. ఆ ప్లేస్ని ఏమని పిలుస్తాము అంటే బఫర్ అని పిలుస్తాం. ఓకే, సేమ్ సర్వర్ సైడ్ కూడా ఏమవుతుంది, ఒక ప్రాసెస్ని అది యాక్సెప్ట్ చేసింది, దాని రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఆ రిజల్ట్ కంప్లీట్ అవ్వకుండా అదర్ ప్రాసెస్ యొక్క రిజల్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి ముందు ప్రాసెస్ యొక్క సంబంధించిన రిజల్ట్ దాని స్టేటస్ అది ఎంతవరకు కంప్లీట్ అయింది అవన్నీ కూడా తిరిగి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ సంబంధించిన డేటా అంతా కావాలి కదా, అవన్నీ కూడా ఎలా వస్తాయంటే సేమ్ సర్వర్ సైడ్ కూడా బఫర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో బోత్ ఎసింక్రోనస్ అంటే ఎసింక్రోనైజేషన్ అంటే ఏం చెప్పాను నేను, బోత్ సైడ్స్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అనేది ఎగ్జిస్ట్ అయిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎసింక్రోనైజేషన్ అంటాము. ఇలా ఎసింక్రోనైజేషన్లో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ఎసింక్రోనైజేషన్ అనగానే అది వెయిటింగ్ స్టేట్లో ఉండకుండా అదర్ ప్రాసెస్ సంబంధించిన ప్రాసెసింగ్ అనే ఎగ్జిక్యూషన్ అనేది దాన్ని స్టార్ట్ చేసేస్తుంది. కాబట్టి మరి ముందు ప్రాసెస్ యొక్క ఏదైతే అది కంప్లీట్ చేయకుండా వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఉందో ఆ ముందు ప్రాసెస్ యొక్క స్టేటస్ అనేది దానికి తెలియాలి. కాబట్టి దానికంటూ ఒక పర్టికులర్ ఒక స్పెషల్ మెమరీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అది బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ టూ సైడ్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆ స్పెషల్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే బఫర్ అని పిలుస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ఇది సెకండ్ సిస్టమ్ సంబంధించిన రిక్వెస్ట్ని పంపించేసిందో అలా పంపించేసిన తర్వాత అది ఏం చేస్తుంది అనమాట, థర్డ్ సిస్టమ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. మరి థర్డ్ సిస్టమ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ సెకండ్ సిస్టమ్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కాస్త రిజల్ట్ ఎక్నాలజ్మెంట్ పంపిస్తుంది కదా, ఆ ఎక్నాలజ్మెంట్ కాస్త ఎక్కడికి వస్తుందంటే ఎక్కడ ప్లేస్ అవుతుంది అనమాట, బఫర్లో ప్లేస్ అవుతుంది. ఈ బఫర్లో ప్లేస్ అయితే ఎక్నాలజ్మెంట్ కాస్త ఏం చేసినప్పుడు క్లయింట్ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన రిజల్ట్ కాస్త తీసుకొని దాని రిమైనింగ్ ప్రాసెస్ అంతటినీ కూడా చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఈ సర్వర్ సైడ్ ఎసింక్రోనస్ నాన్ బ్లాకింగ్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఏం చెప్తున్నాను నేను, సర్వర్ సైడ్ నాన్ బ్లాకింగ్ ఉంది అంటే ఒక ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అది యాక్సెప్ట్ చేసి దాని యొక్క రిజల్ట్ అది కంప్లీట్ చేయకుండానే అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని కనుక అది యాక్సెప్ట్ చేస్తే మరి ముందు ప్రాసెస్ యొక్క స్టేటస్ అనేది అది ఎక్కడో ఒక ప్లేస్లో ఒక మెమరీ ఏరియాలో ప్లేస్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తామంటే సర్వర్ సైడ్ బఫర్లో ప్లేస్ చేస్తాము అని చెప్తున్నాం. ఓకే, సో అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంది. మీన్ వేలోనే ఇక్కడ సగం ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని కాస్త ఇది కంప్లీట్ చేసేయాలని మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు దేని వెతుక్కుంటుంది అనమాట, బఫర్. దాని యొక్క స్టేటస్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది, బఫర్లో ప్లేస్ అయి ఉంటుంది.
సో ఆ బఫర్ నుంచి దాని యొక్క స్టేటస్ తెచ్చుకొని ఆ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా ఎసింక్రోనస్లో మనం ఏదైతే ఒక రిక్వెస్ట్ని పంపించేసి లేదు అంటే ఓవరాల్గా నాన్ బ్లాకింగ్ అనగానే ఒక ప్రాసెస్ యొక్క వర్క్ కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ యొక్క వర్క్ని స్టార్ట్ చేసేయడం అని ఏదైతే చెప్పుకుంటామో, మరి ముందు ప్రాసెస్ యొక్క వర్క్ అనేది యొక్క స్టేటస్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే బోత్ సైడ్స్ క్లయింట్ అండ్ సర్వర్ బోత్ సైడ్స్ కూడా మనకి బఫర్ అనే ఒక స్పెషల్ మెమరీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ మెమరీలో ఏమవుతుంది అంటే మనకి ఆ ప్రాసెస్ యొక్క స్టేటస్ అనేది ప్లేస్ అవుతుంది. సో దాని నుంచి ఏం చేస్తుంది అనమాట, దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ యొక్క స్టేటస్ని దానికి సంబంధించిన ఏదైతే కంప్లీట్ అయిందో దాని రిజల్ట్ని కాస్త యాక్సెప్ట్ తీసుకుని మీ రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కాస్త కంప్లీట్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా బఫర్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నాన్ బ్లాకింగ్ స్టేట్లోనే. మనకి బ్లాకింగ్ స్టేట్లో బఫర్ యాక్సెప్ట్ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒక వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అది వెయిటింగ్ స్టేట్లోనే ఉంటుంది, వేరే వర్క్ ఏంటి చేయదు. ఇంకా అక్కడ మెమరీ స్పెషల్ మెమరీ అవసరమే లేదు. దాని యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు ఇది ఎటువంటి ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కంప్లీట్ చేసేంత వరకు కూడా సర్వర్ కూడా ఏది యాక్సెప్ట్ చేయదు. సో బ్లాకింగ్లో మనకి బఫర్ కాన్సెప్ట్ అవసరం లేదు. ఎసింక్రోనైజేషన్ అంటే నాన్ బ్లాకింగ్లో ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ యొక్క వర్క్ కంప్లీట్ చేయకుండా అదర్ ప్రాసెస్కి జంప్ చేస్తుందో సిస్టమ్, కంపల్సరీ ఆ ముందు ప్రాసెస్కి సంబంధించిన స్టేటస్ అనేది అన్ని కంపల్సరీ ఒక ప్లేస్లో ప్లేస్ చేయాలి, మెమరీలో ప్లేస్ చేయాలి. ఆ మెమరీని ఏమని పిలుస్తాము అంటే బఫర్ అని పిలుస్తాం. ఓకే, బోత్ సైడ్స్ బఫర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏదైతే వెయిటింగ్ స్టేట్లో లేకుండా అదర్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుందో దాన్ని నాన్ బ్లాకింగ్ అంటున్నాం. అలా కాకుండా వెయిటింగ్ స్టేట్లో ఉంటే దాన్ని బ్లాకింగ్ అంటున్నాం, వెళ్ళనుకో. బట్ మరి ఇది సెకండ్, నేనేం చెప్తున్నాను, నాన్ బ్లాకింగ్లో ఉంటే కనుక సెకండ్ సిస్టమ్ని రిక్వెస్ట్ని పంపించేసి థర్డ్ సిస్టమ్ యొక్క రిజల్ట్ని స్టార్ట్ చేస్తుంది అన్నాను. అంటే థర్డ్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. మరి ఏదైతే మనం తిరిగి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత బఫర్లో ప్లేస్ చేస్తుంది అని చెప్తున్నానో, దానికి సంబంధించిన రిజల్ట్ అనేది దాన్ని బఫర్లో ప్లేస్ చేస్తుంది అని చెప్తున్నాను. అదేవిధంగా సర్వర్ సైడ్ అయితే ఒక ప్రాసెస్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వకుండా అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్కి సంబంధించిన స్టేటస్ అనేది దాన్ని బఫర్లో ప్లేస్ చేస్తుంది అంటాను. మరి ఆ బఫర్లో నాకు ఆల్రెడీ దానికి ఒక ప్రాసెస్కి సంబంధించిన డేటా అనేది ప్లేస్ అయింది అనే విషయం అనేది దానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తెలియాలి కదా. సో దానికోసం మనం 2 టైప్స్ యూజ్ చేస్తాం. అదేంటి అంటే పోలింగ్ ఒకటి, ఇంటరప్ట్. ఓకేనా, సో పోలింగ్ అండ్ ఇంటరప్ట్ దేనికోసం యూజ్ చేస్తామని చెప్తున్నాను. నాన్ బ్లాకింగ్లో మీరు ఏదైతే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా అదర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తున్నామో, మరి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా అదర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్కి సంబంధించిన స్టేటస్ అంతా ఎక్కడ ప్లేస్ అవుతుందంటే బఫర్లో ప్లేస్ అవుతుందని చెప్పుకుంటాము. అట్ ది సేమ్ టైం ఒకసారి రిక్వెస్ట్ని పంపించేసిన తర్వాత ఇది బఫర్లో సెకండ్ ప్రాసెస్ సంబంధించిన రిక్వెస్ట్ని నేను సర్వర్కి పంపించాను. ఓకే, ఆ స్టేటస్ని కాస్త బఫర్లో ప్లేస్ చేసింది. అండ్ తిరిగి అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడు కూడా అక్నాలెడ్జ్మెంట్ డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది అంటే బఫర్కి వస్తుంది. ఓకే, అంటే అక్నాలెడ్జ్మెంట్ రిజల్ట్ ఏదైతే ఈ ప్రాసెస్ నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని పంపించిందో ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని పంపించిన ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ సర్వర్ సైడ్ చేసేసిన తర్వాత ఆ రిజల్ట్ని కాస్త పంపించినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే బఫర్లో ప్లేస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది ఏదైతే సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఒక ప్రాసెస్ని రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ యొక్క స్టేటస్ అంతా కూడా ఎక్కడ ప్లేస్ చేస్తుందంటే బఫర్లో ప్లేస్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది పూర్తిగా ఇది హాఫ్ కంప్లీట్ అయిందో లేదంటే పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి దీని ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు లేదు పూర్తిగా కంప్లీట్ అవ్వడం కాదు, దీని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేస్తుంది. దీని ఎగ్జిక్యూషన్ పూర్తిగా ప్రాసెస్ చేస్తున్నప్పుడే సమాధాన క్లయింట్ నుంచి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఆ రిక్వెస్ట్ని కాస్త ఇది యాక్సెప్ట్ చేసేసింది. ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ని కాస్త యాక్సెప్ట్ చేసేసిందో దీన్ని కాస్త ఎక్కడ ప్లేస్ చేయాలి, సమాధాన మెమరీ ఏరియాలో ప్లేస్ చేయాలి. ఆ మెమరీ ఏరియా ఏంటి అంటే బఫర్ అనమాట. లేదు ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంది, సమ్ ప్రాసెస్ని ఏదో ఎగ్జిక్యూట్ చేస్తుంది, వేరే అదర్ క్లయింట్ సిస్టమ్ నుంచి ఏదో రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ కాస్త అది ఎక్కడ ప్లేస్ చేసుకుంటుంది అనమాట బఫర్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకేనా, బఫర్లో ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే నాకు ఇంకొక క్లయింట్ నుంచి సమ్ అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ వచ్చిందని తెలిసిందో వెంటనే అది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ఈ బఫర్లో ఉన్న ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ కాస్త
స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్తున్నాను నేను, నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటున్నాను. ఎప్పుడైతే ఈ నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటున్నామో మరి బఫర్లో ఏదైతే దాని యొక్క రిజల్ట్ కానీ స్టేటస్ కానీ ప్లేస్ అయిందో మరి ఆ బఫర్లోకి ఒక స్టేటస్ కానీ లేదు అంటే ఒక ప్రాసెస్ యొక్క రిజల్ట్ కానీ వచ్చింది అని తెలియాలి అంటే అది ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చెక్ చేసేటప్పుడు అంటే నా ప్రాసెస్ యొక్క రిజల్ట్ వచ్చిందా లేదా, లేదు సర్వర్ సైడ్ అయితే నేను ఏదైనా ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అనేది నాకు వచ్చిందా లేదా, ఇలాంటివి తెలియాలి అంటే అది ముందుగా ఏం చూసుకోవాలని చెప్తున్నాను, బఫర్ని చూసుకోవాలి. ఎందుకంటే అది బఫర్లోనే ప్లేస్ అవుతుంది. సో ఇలా బఫర్ని చూసుకోవాలంటే మరి ఎవరు చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేయాలి అంటే సో దానికి 2 స్టేట్స్ ఉంటాయి, అంటే టూ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే పోలింగ్ ఒకటి, ఇంటరప్ట్ ఒకటి. ఓకే, ఇక పోలింగ్ అంటే ఏంటో చూద్దాం. పోలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే నాన్ బ్లాకింగ్ స్టేట్లో మనం ఒక రిక్వెస్ట్ని సపోజ్ క్లయింట్ సైడ్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ని పంపించేసాను. పంపించిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇది నాన్ బ్లాకింగ్ స్టేట్ ఎసింక్రోనైజేషన్ కాబట్టి నేను వెయిట్ చేయకుండా థర్డ్ సిస్టమ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇలా థర్డ్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు సర్వర్ ఈ సెకండ్ ప్రాసెస్కి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి తిరిగి ఈ క్లయింట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేయాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చెక్ చేసుకునేటప్పుడు మనం ఫాలో అయ్యే మెథడ్ ఏమని చెప్తున్నాను, ఫస్ట్ మనం పోలింగ్ మెథడ్. ఈ పోలింగ్ మెథడ్లో ఏమవుతుంది అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏంటది ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టంలో ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైం పీరియడ్కి కూడా బఫర్లో ఏమైనా మెసేజ్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీ టైం పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 మిల్లీ సెకండ్స్కి ఏం చేస్తుంది అనమాట, ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది కోర్ కాంపోనెంట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో కోర్ కాంపోనెంట్ అయిన మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైం సెట్ చేసుకుంటాను. అది ఎవ్రీ 10 మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు, 5 మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు, 1 మిల్లీ సెకండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను వితిన్ ద టైం పీరియడ్ ఏదైతే ఫిక్స్ చేశానో ఆ టైం పీరియడ్ ఎవ్రీ 10 మిల్లీ సెకండ్స్కి లేదా ఎవ్రీ 5 మిల్లీ సెకండ్స్కి కూడా ఏం చేస్తుందంటే బఫర్ అనేది ఎంటీగా ఉందా లేదంటే ఫుల్గా ఉందా చెక్ చేసుకుంటుంది. బఫర్ ఎంటీగా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఎటువంటి మెసేజ్ కూడా ఈ క్లయింట్ సిస్టమ్కి రాలేదు అని అర్థం. ఓకే, ఇన్ కేస్ బఫర్ ఎప్పుడైతే ఫుల్గా ఉందో దాని మీనింగ్ ఏంటంటే ఈ క్లయింట్ సిస్టమ్కి ఏదో ప్రాసెస్ యొక్క రిజల్ట్ అనేది వచ్చింది అని అర్థం. ఓకే, సో ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అనమాట, ఎవ్రీ టైం ఈ బఫర్ని చెక్ చేస్తుంది. బఫర్ ఎంటీగా ఉందా ఫుల్గా ఉందా. ఎవ్రీ టైం అంటే ఇప్పుడు నేను ఫిక్స్ చేసిన ఆ టైం పీరియడ్ అన్నమాట. ఎవ్రీ 10 మిల్లీ సెకండ్స్ ఆర్ ఎవ్రీ 5 మిల్లీ సెకండ్స్. ఎవ్రీ 5 మిల్లీ సెకండ్స్కి ఏం చేస్తుంది, అది బఫర్ అనేది ఎంటీగా ఉందా ఫుల్గా ఉందా. ఇన్ కేస్ బఫర్ ఎంటీగా ఉంటే ఎటువంటి మెసేజ్ రానట్టు. ఇన్ కేస్ బఫర్ ఫుల్గా ఉందంటే వెంటనే ఏమైనది ఆ బఫర్లోకి మెసేజ్ వచ్చినట్టు. అది వెంటనే ఏం చేస్తుంది అన్నమాట, ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ కాస్త ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం చేస్తుంది, దానికి సంబంధించిన ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ ప్రాసెస్కి సంబంధించిన రిజల్ట్ని కాస్త ఈ క్లయింట్ సిస్టమ్కి పంపిస్తుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా క్లయింట్ సిస్టమ్ అనేది చేసుకుంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ పోలింగ్. ఈ పోలింగ్ అనేది ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బఫర్లో సమ్ అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ ఏమైనా వచ్చిందా లేదా అనేది కూడా సర్వర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, మరి ఒక ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్లో ఉండగానే అది కంప్లీట్ అవ్వకుండా అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే స్టేజ్ ఏదైతే ఉందో దాన్నే నాన్ బ్లాకింగ్ అంటారని చెప్తున్నాను. మరి అదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే ముందు అసలు అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ వచ్చిందో లేదో తెలియాలి కదా. సో అలా తెలియాలి అంటే ఆ అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తుంది అని చెప్తాను, బఫర్లో ప్లేస్ చేస్తుంది. సో ఈ బఫర్లో ప్లేస్ చేసినప్పుడు ఈ ఏదైతే మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఉందో ఆ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది ఎవ్రీ టైం పీరియడ్ మనం ఏదైతే టైంని ఫిక్స్ చేసుకున్నామో ఆ ఎవ్రీ టైం పీరియడ్ ఏం చేస్తుందంటే బఫర్ అనేది ఎంటీగా ఉందో ఫుల్గా ఉందో చూసుకుంటాం. ఎప్పుడైతే ఫుల్గా ఉందో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి అదర్ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందుకే పోలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే నాన్ బ్లాకింగ్ స్టేట్ యూజ్ చేస్తామో ఆ నాన్ బ్లాకింగ్ స్టేట్లో బోత్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ కూడా బఫర్ యూజ్ చేస్తాం. ఈ బఫర్ యూజ్ చేసినప్పుడు మరి బఫర్లో మెసేజ్ వచ్చిందా లేదా అన్న విషయం మనకు తెలియాలి. అలా తెలియాలి అని అన్నప్పుడు
అయినప్పుడు ఎవ్రీ టైం పీరియడ్లో కూడా మనం ఆ మెసేజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకునే వర్క్ ఎవరు చేస్తారు అంటే ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది కోర్ కాంపోనెంట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న కాంపోనెంట్ అయిన మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది ఎవ్రీ టైం పీరియడ్కి కూడా ఆ బఫర్లో మెసేజ్ అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసి ఎప్పుడైతే బఫర్లో మెసేజ్ రాలేదో అప్పుడు ఆ బఫర్ ఎంటీగా ఉన్నట్టు, ఎప్పుడైతే బఫర్లోకి ఆ రిజల్ట్ అనేది ప్లేస్ అయిందో అప్పుడు ఆ బఫర్ అనేది ఫుల్గా ఉన్నట్టు. బఫర్ ఫుల్గా ఉండగానే వెంటనే ఏం చేస్తుంది, క్లయింట్ సిస్టమ్ అయితే క్లయింట్ సిస్టమ్కి, సర్వర్ సిస్టమ్కి అయితే సర్వర్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన ప్రాసెస్ని కాస్త క్లయింట్ సిస్టమ్ అయితే క్లయింట్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్ అయితే సర్వర్ సిస్టమ్ అదే మన ఎగ్జిక్యూషన్ అంతా కంటిన్యూ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటన్నమాట, పోలింగ్. మరి ఇంటరప్ట్ అంటే ఏంటంటే పోలింగ్లో నేను ఏం చెప్పాను, బఫర్ అనే దాన్ని చెక్ చేసుకుంటుంది. ఎవరు చెక్ చేసుకుంటారు, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న వన్ ఆఫ్ ది కోర్ కాంపోనెంట్ అయిన మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఆ బఫర్ని ఎవ్రీ టైం పీరియడ్ చెక్ చేసుకుంటుంది అని చెప్పాను. అది ఇప్పుడు పోలింగ్ అయింది. అలా కాకుండా ఇంటరప్ట్ అనుకోండి, ఇంటరప్ట్లో డైరెక్ట్ బఫరే ఆపరేటింగ్ సిస్టమ్తో డైరెక్ట్ డీలింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. అంటే బఫరే ఎప్పటికప్పుడు నాకు ఏదైనా మెసేజ్ సంబంధించిన రిక్వెస్ట్ అనేది వచ్చిందా లేదా, బఫర్ అనేది ఎంటీగా ఉందా ఫుల్గా ఉందా దానికి అదే చూసుకొని ఎప్పుడైతే బఫర్లో మెసేజ్ ఏమైనా డేటా అనేది వచ్చిందో వెంటనే అది ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ పంపుతుంది. ఇంటరప్ట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్ అన్నమాట, ఒక సిగ్నల్ని పంపుతుంది. నాకు ఏది డైరెక్ట్ బఫరే పంపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్కి. ఇంటరప్ట్ మీనింగ్ ఏంటి అంటే సిగ్నల్ అన్నమాట, ఒక సిగ్నల్ని పంపుతుంది. ఏంటంటే నా బఫర్ ఏదైతే ఉందో నా దగ్గరికి సంథింగ్ ఏదో డేటా వచ్చింది అనే సిగ్నల్ని కాస్త ఆపరేటింగ్ సిస్టమ్కి పంపుతుంది. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అనమాట, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతటిని కూడా కంటిన్యూ చేస్తుంది. దీన్ని ఇంటరప్ట్ అని పిలుస్తాం. ఓకే, ఇంటరప్ట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్. పోలింగ్లో అయితే ఎవ్రీ టైం పీరియడ్ బఫర్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఆ బఫర్ ఎవ్రీ టైం పీరియడ్ చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే బఫర్ ఫుల్గా ఉందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కాక మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, క్లయింట్ సిస్టమ్ పంపుతుంది. క్లయింట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్కి డైరెక్ట్ దాని రిజల్ట్ కాస్త ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా కాకుండా ఇంటరప్ట్ అయితే ఏం చేస్తుందంటే సిగ్నల్ డైరెక్ట్ ఇంటరప్ట్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ బఫరే ఆపరేటింగ్ సిస్టమ్తో కాంటాక్ట్ అవుతుంది. బఫర్ ఎప్పుడైతే దాని దగ్గరికి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ కాస్త ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్కి బఫర్లోకి ఎప్పుడైతే డేటా వచ్చిందో ఆ డేటాకి సంబంధించిన ఎప్పుడైతే నా బఫర్లోకి డేటా వచ్చింది అనే విషయాన్ని ఒక సిగ్నల్ ఫామ్లో ఆపరేటింగ్ సిస్టమ్కి పంపుతుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి ఈ డేటాకి సంబంధించిన డేటాను కాస్త ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అది క్లయింట్ సైడ్ అయితే క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ అయితే సర్వర్ సైడ్. ఓవరాల్గా సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పుకుంటున్నామో ఈ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మరి ఎట్ ఎ టైంలో ఒక సిస్టమ్ నుంచే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న రూల్ లేదు. మోర్ దెన్ 1 సిస్టమ్స్ నుంచి కూడా రిక్వెస్ట్లు అనేవి రావచ్చు. ఇలా మోర్ దెన్ 1 సిస్టమ్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది అంటే ఒక ప్రాసెస్కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదర్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయకుండా ఉంటే దాన్ని బ్లాకింగ్ అంటాం. అలా కాకుండా ఒక ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వకుండానే అదర్ ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసేస్తే కనుక స్టార్ట్ చేసేస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తామంటే నాన్ బ్లాకింగ్ అంటాం. ఇది బోత్ ఎక్కడ ఉంటాయి, క్లయింట్ సైడ్ ఉంటుంది, సర్వర్ సైడ్ ఉంటుంది. ఓకే, మరి నాన్ బ్లాకింగ్ అనగానే ఎప్పుడైతే అదర్ ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని కానీ ప్రాసెస్ని కానీ స్టార్ట్ చేస్తుంది అంటున్నామో మరి ముందు ప్రాసెస్ యొక్క స్టేటస్ని ప్లేస్ చేయడానికి లేదు అంటే వచ్చిన రిజల్ట్ని ప్లేస్ చేయడానికి కంపల్సరీ మెమరీ కావాలి. ఆ మెమరీని ఏమని పిలుస్తామంటే బఫర్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బఫర్లో మరి డేటా వచ్చింది అనే విషయం తెలియాలి అంటే మనం 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. అవి పోలింగ్ అండ్ ఇంటరప్ట్. పోలింగ్ అంటే ఏమవుతుంది అంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఎవ్రీ టైం పీరియడ్ కూడా బఫర్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే బఫర్ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన బఫర్ ఫుల్ అయింది అన్న విషయాన్ని కాస్త ఏం చేస్తుందంటే క్లయింట్ సిస్టమ్కి పంపిస్తుంది. క్లయింట్ సిస్టమ్ అయితే క్లయింట్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్ అయితే సర్వర్ సిస్టమ్కి పంపుతుంది. అలా కాకుండా బఫరే దానికి అది నా బఫర్లోకి ఏదైనా డేటా వచ్చిందా లేదా దానికి అదే చెక్ చేసుకుంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటరప్ట్ అని పిలుస్తాం. ఇంటరప్ట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్. ఓకే, సో ఎప్పుడైతే బఫర్లో డేటా వచ్చిందో అదే డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో మధ్యలో ఎటువంటి
మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఉండవన్నమాట. డైరెక్ట్ ఆ బఫరే ఆపరేటింగ్ సిస్టమ్తో కాంటాక్ట్ అవుతుంది. అదే ఏం చేస్తుంది, ఒక సిగ్నల్ని పంపిస్తుంది. నా బఫర్ ఏదైతే ఉందో ఆ బఫర్లోకి సంథింగ్ రిజల్ట్ ఏదో వచ్చింది, లేదా సంథింగ్ రిక్వెస్ట్ ఏదో వచ్చింది. సర్వర్ సైడ్ అయితే రిక్వెస్ట్ వచ్చింది అంటాం, క్లయింట్ సైడ్ అయితే రిజల్ట్ వచ్చింది అని చెప్తుంది. సో ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అనమాట, ఆ ప్రాసెస్కి సంబంధించిన అంటే ఆ రిజల్ట్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి ఆ డేటాను కాస్త ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ విధంగా వర్కింగ్ అనేది ఓవరాల్గా జరుగుతుంది. సో బ్లాకింగ్లో ఉంటే దాన్ని సింక్రోనైజేషన్ అంటాం, నాన్ బ్లాకింగ్లో ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం, ఎసింక్రోనైజేషన్ అంటాం. ఓకే, బోత్ సైడ్స్ సింక్రోనైజేషన్ ఎసింక్రోనైజేషన్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. బోత్ సైడ్స్ అంటే క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్.